అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి హత్య, నిందితుడికి మరణశిక్ష. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అప్పుడే పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో రాజునాకు మరణశిక్ష విధించబడింది. దీంతో నిందితుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశాడు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో జాప్యం కారణంగా శిక్షను తగ్గించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజునా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించకపోతే ఉపశమనం కోసం పిటిషనర్ అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం తెలిపింది. అనంతరం దీనిపై తదుపరి విచారణకు డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే ముఖ్యమంత్రి బియాజ్ సింగ్ ఎలా చనిపోయాడు? పంజాబ్ సచివాలయం ఉదయం 12 గంటలకు కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాజ్ సింగ్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాజ్ సింగ్ అక్కడికక్కడే వికతజీవిగా మారగా మొత్తం 16 మంది కూడా చనిపోయారు. ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష, మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష తీర్పును కోర్టు ప్రకటించింది. అయితే ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున 1995లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంజాబ్‌లో అల్లర్లు, ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు ఏదో ఒక చోట హింస జరిగేది. ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం చాలా సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 1980లో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది. 4 ఏండ్ల తర్వాత అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరపగా కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిందితులకు పంజాబ్ కోర్టులో ఉరిశిక్ష. ముఖ్యమంత్రిగా బియాజ్ సింగ్ నియమితులయ్యారు. అయితే వేర్పాటువాదంలో హింసకు పాల్పడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య బియాన్ సింగ్ ముందు పెద్ద సవాలుగా నిలిచింది. సచివాలయం వద్ద కారులో కూర్చుండి అధికారితో మాట్లాడుతుండగా బెల్ట్ బాంబు రూపంలో మృత్యు ఎదురుగా వచ్చింది. భద్రతా అధికారులు పక్కకు తప్పించేంతలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి బియాజ్ సింగ్‌తో పాటు మరో ఎందరో ముక్కముక్కలుగా మారిపోయారు. ఈ దాడికి ప్రధాన కారకులైన జగతార సింగ్, బల్వంత్ సింగ్ రాజోనాలకు పంజాబ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అయితే తర్వాత జగతార సింగ్ హైకోర్టును ఆశ్రయించగా జగతారావుకు కింది కోర్టు విధించిన శిక్షను జీవిత ఖైదుగా పంజాబ్ హైకోర్టు మారుస్తూ తీర్పిచ్చింది. కానీ బలవంత్ సింగ్ శిక్షను హైకోర్టు సమర్థించింది. కాగా 2019లో గురుపురబ్ సందర్భంగా బల్వంత్ సింగ్ శిక్షను జీవిత ఖైదుగా కేంద్ర హోంశాఖ మార్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.